ఈరోజు తను చేస్తున్న వ్రతం గురించే కాదు, నిజమంతా బయటపడిపోతుంది. ఇదంతా ఏంటి అలా చూస్తున్నారు? భోజనం చేస్తున్నాను, ఇంకేంటి? కానీ ఈరోజు సుమంగళి వ్రతం కదా. ఈ రోజు నాకేమైందో అస్సలు అర్థం కావడం లేదు. ఎంత ఆకలిగా ఉందంటే నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నాకు సుమంగళి వ్రతం అని తెలిసిన దగ్గర నుంచి ఇంకా ఆకలి ఎక్కువ వేయడం మొదలైంది. అంటే వెరైటీగా తినాలనిపిస్తోంది. ఇప్పటికే 5 సార్లు తిన్నాను, ఇంకా కడుపు నిండట్లేదు. నేను బరువు పెరుగుతానేమో అని అనుమానంగా ఉంది. చాక్లెట్? మీకెలా తెలుసు నాకు చాక్లెట్ తినాలనిపిస్తోంది అని? సరే ఇవ్వండి. ఎవరన్నారని నీకోసం ఈ చాక్లెట్ తెచ్చాను అని? నీకు తెలుసా, ఉదయం నుంచి నాకెందుకో అదోలా అనిపిస్తోంది. నా మనసు నాకు చెప్తుంది ఈరోజు నువ్వు కూడా వ్రతం చేస్తున్నావేమో అని. అందుకే కిందటి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా నువ్వు నా కోసం వ్రతం చేస్తూ ఉండుంటావు, ఆకలితో ఉండుంటావు అనుకున్నాను. నిన్ను అడగలేకపోయాను, అందుకనే తెలుసుకుందామని ఈ చాక్లెట్ తీసుకుని వచ్చాను. కానీ థ్యాంక్స్, నేనెంత తప్పుగా ఆలోచిస్తున్నానో నాకు చెప్పినందుకు నీకు చాలా చాలా థ్యాంక్స్. అంతేకాకుండా నువ్వు వచ్చావు నాలాగే ఉన్నావు. ఈ వ్రతాలు ఇలాంటి వాటి మీద నమ్మకం పెట్టుకోను. నువ్వు నా ఫొగ్గివి కాదు అని తెలిసిన తర్వాత కూడా ఎందుకు నాకు ఇలా అనిపిస్తోందో అర్థం కావడం లేదు. గుర్తుందా, కిందటి సంవత్సరం నువ్వు నా కోసం వ్రతం చేసావు. అప్పుడు నాకు ఆ వ్రతానికి ఉన్న ఇంపార్టెన్స్ గురించి చాలా చక్కగా చెప్పావు. వ్రతం చేయటం వల్ల భర్త ఆయువు పెరుగుతుందని చెప్పావు. భార్యాభర్తల నమ్మకం ఇంకా ప్రేమ పెరుగుతుందన్నావు. కానీ ఇప్పుడు నాకు తెలిసింది ఆ మాటలన్నీ అచ్చం నీలాగే నకిలీవి అని. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ 2 విషయాలు నాకు ఒకే మనిషి ద్వారా తెలిసాయి. ఈ రోజు నుంచి నేను ఈ సుమంగళి వ్రతాన్ని ఎప్పటికీ నమ్మను. సరే ఫోన్ పెట్టు. నిన్న నువ్వే నా బ్యాగ్ లో రింగ్ పెట్టావు కదా? అది నీకు ఈ రోజు తెలిసిందా? దాని గురించి నాకు నిన్నే తెలిసింది. ఎందుకు అలా చేసావో అది తెలియదు నాకు. దొంగతనంగా మాటలు వింటున్నానని మీ సార్కి చెప్పావు. అలా వినటం వల్ల నీకేం నష్టం వచ్చింది? చూడు, ముందు మనం బాసులిద్దరిని కలపాలని డిసైడ్ అయ్యాం. కానీ ఇప్పుడు నేను అలా చేయలేను. నేను ట్రై చేస్తాను. ఆ రోజు సార్ నన్ను ఎంత గట్టిగా తిట్టారో తెలుసుగా. ఒకవేళ నేను మీ బాస్ పేరెత్తినా ఆయన నన్ను జాబ్ నుండి తీసేస్తారు. అండ్ ఐ కాంట్ ఎఫర్ట్ దట్. కానీ ఈ విషయాన్ని అయితే నువ్వు నాకు సూటుగా చెప్పుండొచ్చు కదా. నన్ను ఇరికించడానికి ఎందుకు ప్రయత్నం చేసావు? సరే, ఇవన్నీ వదిలే. ఇక మీదట నీ దారి నీది, అలాగే నా దారి నాది. నేను నీ పనిలో ఇంటర్ఫియర్ అవ్వను, నువ్వు కూడా నా పనిలో ఇంటర్ఫియర్ అవ్వకు, ఓకే? నాకు ఆ వ్రతానికి ఉన్న ఇంపార్టెన్స్ గురించి చాలా చక్కగా చెప్పావు. వ్రతం చేయటం వల్ల భర్త ఆయువు పెరుగుతుందని చెప్పావు. భార్యాభర్తల నమ్మకం ఇంకా ప్రేమ పెరుగుతుందన్నావు. కానీ ఇప్పుడు నాకు తెలిసింది ఆ మాటలన్నీ నీలాగే నకిలీవి అని. ఈ రోజు నుంచి నేను ఈ సుమంగళి వ్రతాన్ని ఎప్పటికీ నమ్మను. అక్క, ప్రజ్ఞోదన, ఏమైందో చెప్పండి. అభి వచ్చాడా? తనకు తెలిసిపోలేదు కదా మీరు తన కోసం వ్రతం చేస్తున్నారని. ఆయనకి తెలిసిపోయి ఉంటే అంతా అయిపోయి ఉండేది. కానీ నాకు ఎలా అనిపించిందంటే తను కాన్ఫిడెంట్ గా రావడం చూసి తనకి నిజం అంతా తెలిసిపోయిందేమో అనుకున్నాను. కానీ మీరు చేశారు చూసారా, అది టూ గుడ్. ఇంతకీ మీరేం చేశారు? ఒక్క నిమిషం, ప్రవీణ్ కా ట్రిక్ గురించి చెప్పొద్దు. పెళ్ళైన తర్వాత నేను తను ఎలా ఏడిపిస్తానంటే తనకి ఎంత కోపం వస్తుందంటే విషయం సరదాగా ఎందుకు అనిపిస్తుంది? బుల్బుల్, నాకు ఇదంతా అంత ఈజీ కాదు, చాలా కష్టంగా ఉంది. నేనెప్పుడు ఆయన ముందు అబద్ధం చెప్పినా దానికి బదులు ఆయన నా ముందు చాలా చేదు నిజాన్ని మాట్లాడతారు.
లోపల ఎంతగానో ఏడుస్తూ ఉంటాను కానీ బయటికి మౌనంగా అన్నిటినీ భరిస్తాను. ఆయన ప్రతి మాట నన్ను ఎంతగానో బాధ పెడుతూ ఉంటుంది కానీ నాకు దానివల్ల ఎలాంటి బాధ కలగలేదన్నట్టు నటించాల్సి వస్తుంది. అయినా నాకైతే బాధలు అనుభవించడం బాగా అలవాటైపోయింది. కానీ ఆయన బాధపడుతుంటే నేను అస్సలు చూడలేను. నేను ఆయన నుండి మొత్తం అంతా లాగేసుకున్నాను. ఏదైనా భరించగలను. ఆయన ఆస్తిని ఆయనకి దూరం చేశాను కానీ నన్ను ఆయన దూరం చేసుకుంటే అది నేను భరించలేను. నేను ఇదంతా దేనికోసం ప్లాన్ చేశాను? ఆయన కోసమేగా. ఇంతవరకు అది పూర్తి చేయలేకపోయాను. ఇప్పటి వరకు ఆయన మనసులో నా మీద కోపం, చిరాకు, కంప్లైంట్స్ మాత్రమే ఉన్నాయి. నేను కనుక ఇంకా ఆలస్యం చేశానంటే ఆ కోపం ద్వేషంగా మారే అవకాశం ఉంటుంది బుల్బుల్. ఇప్పుడు మేము కొద్ది రోజులకి వేరుగా ఉన్నాం. ఇంకా ఆలస్యం చేశామంటే శాశ్వతంగా దూరం అయిపోతామేమో అని భయంగా ఉంది. అక్క ప్లీజ్, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను చూసి నాకు ఎంత మోటివేషన్ దొరుకుతుందో నీకు తెలుసు కదక్క. నువ్వే నా ఇన్స్పిరేషన్ అక్క. ప్లీజ్ ఇలా మాట్లాడొద్దు. నీకు తెలుసు కదా నా పెళ్లి ఎన్నిసార్లు ఆగిపోయిందో. చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యాను. కానీ నువ్వు చాలా ధైర్యంగా నీ కుటుంబంలో అందరితో పోరాడ్డం నేను చూశాను. నీ కాపురాన్ని కాపాడుకోవడానికి చాలా ట్రై చేస్తున్నావు. అది చూసి నాకు ధైర్యం వస్తుందక్క. సో ప్లీజ్ నువ్వు ఇలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడొద్దు. నీకు తెలుసా, నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ రోజు నేను కూడా ఫాస్టింగ్ చేస్తున్నాను. నువ్వు వ్రతం చేస్తున్నావా? ఎస్. ప్రవీణ్ తను నిజంగానే ఫాస్ట్ చేస్తోందా లేక నన్ను? ప్రజ్ఞ వదిన తను నిజమే చెప్తుంది. తను నిజంగానే ఫాస్ట్ ఉంది. పైగా మీకు తెలుసా, ఇంట్లో ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు తను ఫాస్ట్ చేస్తుంది అంటే. ఇన్ఫాక్ట్ నాకు కూడా నమ్మకం కుదరలేదు అసలు బుల్బుల్ నిజంగా నా కోసం ఫాస్ట్ చేస్తుందా లేదా అని. అలాగా డౌట్ నాకు నీ మీద కూడా వస్తుంది. యు నో వాట్, యు డోంట్ డిజర్వ్ ఇట్. ఈ ఫాస్టింగ్ ని నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇక చేస్తున్నా. చాలా ఆపండి. బుల్బుల్ ఈ రోజులో గొడవ పడకూడదు. వద్దొద్దు. ప్రవీణ్, మీరిద్దరూ అస్సలు గొడవ పడకూడదు. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. ఈ వ్రతానికి ఎంతో బలం ఉంది. మీ ఇద్దరికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఇక ఆ తర్వాత మీ ఇద్దరి మధ్యలోకి ఎవ్వరూ అడ్డుగా రాలేరు. అభి ప్రజ్ఞని ఎన్ని మాటలు అంటాడో అని నాకు భయంగా ఉంది. లేదంటే తనకి తెలిసిపోయి ఉంటుందా ప్రజ్ఞ అభి కోసం వ్రతం చేస్తోందని? ఏమైంది నీకు? 10 నిమిషాలుగా సూదిలోకి దారం ఎక్కించడానికి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ ఇదేమో అస్సలు సూదిలోకి ఎక్కడమే లేదు. ప్రజ్ఞ ఇవన్నీ ఎలా చేసేదో అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్విక్కడికి మొహం అలా పెట్టుకుని ఎందుకొచ్చావు అభి? ప్రజ్ఞని చెక్ చేయడానికి వెళ్ళావు కదా, మరేమైంది? నేను ఫోన్ని అందుకే చెక్ చేయడానికి వెళ్ళాను. నానమ్మ, నాకు తెలుసు కదా అందరి మనసులు బాధ పెట్టడమే తన పని అని. మరి నేనెందుకు బాధపడుతున్నాను? ఎందుకు ఇలా హర్ట్ అవుతున్నాను? నాకు నమ్మకం లేదు ఈ పూజలు, పునస్కారాలు, ఈ వ్రతాలన్నింటి మీద. కానీ నేను ఎప్పుడైతే చూశానో తను వ్రతం చేయటం లేదని, అప్పుడు నాకెందుకు బాధగా అనిపిస్తోంది. ఎందుకు నేను హర్ట్ అవుతున్నాను? ఎందుకు తను నాకు మంచి చేయాలనుకుంటున్నాను? నానమ్మ, నేను చాలా ట్రై చేశాను, ఇప్పటికీ చేస్తున్నాను. కానీ నేనెందుకు ఇలాంటివన్నీ భరించాల్సి వస్తోంది? అసలు నా తప్పు ఏముంది నానమ్మ? ఎందుకు నేను ఇవన్నీ భరించాలి? ఇంతకుముందు నేను బానే ఉన్నాను కదా. పాటలు పాడుతుండేవాడిని, డబ్బు సంపాదించేవాడిని. ఈ ప్రేమ, ఈ రిలేషన్షిప్స్, కాంప్లికేషన్స్ ఇవేమి లేవు నా లైఫ్లో. అసలు ఈ ప్రేమ ఏంటో కూడా నాకు తెలియదు నానమ్మ. కానీ ఇప్పుడు నాకు ఈ ప్రేమ ఒక పెద్ద శిక్షగా మారిపోయింది. అభి, నిన్ను నువ్వు దోషిగా ఎందుకు అనుకుంటున్నావు బాబు? ఇదంతా ఆ భగవంతుడి పరీక్షే అనుకో. ఎన్ని టెస్టులు పెడతాడాయన నాకు? ఇవన్నీ అనుభవించి నేను పూర్తిగా అలసిపోయాను. ఎప్పుడు రిజల్ట్ ఇస్తాడు? నాకు సంతోషంగా ఉండే హక్కు ఉందా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది నాకు? ఐఎమ్ సారీ. నా కారణంగా అనవసరంగా మీ మూడ్ పాడైనట్టుంది. ఇదంతా నా కారణంగానే వచ్చింది కదా. అలాగే మంచి రోజుల్ని కూడా నేనే తీసుకుని వస్తాను. ఆ భగవంతుడు నాకు మంచి చేసినా చెడు చేసినా నేను మాత్రం నా ఫ్యామిలీకి ఎలాంటి చెడు జరగనివ్వనమ్మా. ఐ ప్రామిస్ యూ దట్. మీరు కిచెన్ కి కావలసిన అన్ని సామాన్లను కాస్త త్వరగా తీసుకురండి. అదేంటంటే అన్ని వస్తువులను సరిగ్గా పెట్టాలి కదా. ప్రవీణ్, ఇప్పుడే కాదు, చందమామ వచ్చిన తర్వాత. నానమ్మ, ఈ జిలేబీ క్వాలిటీ బాగుందా లేదా అని చూస్తున్నాను నేను. చాలా బాగుంది, అక్కడ పెట్టు. ఈ వంటకాలన్నీ చూసాక నాకు బాగా ఆకలేయడం మొదలైంది. నేను పొద్దుటి నుంచి ఏమీ తినలేదు కూడా. అరే వా, పరాటాలు, జిలేబీలు ఇవన్నీ చాలా బాగున్నాయి. భోజనం అద్భుతంగా ఉంటుందనుకుంటా. నువ్వు
నన్ను ఏడిపించాలని ట్రై చేస్తున్నావా? బై ద వే ప్రవీణ్, నాకు కొంచెం కూడా ఆకలి అనిపించడం లేదు. సో ఏడిపించడం వల్ల లాభం లేదు. ప్రవీణ్, నువ్వు తన్ని ఏడిపిస్తున్నావా? అబద్ధం చెప్తుంది. మీకు తెలీదు, భోజనం చూసి టెంప్ట్ అయిపోయి తనకి ఆకలి వేసినట్టుంది, అందుకే తను నా పేరు చెప్తుంది. అదిగో చూడండి చూడండి, తను నన్ను ఎలా చూస్తుందో. తనకి నచ్చ చెప్పండి. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం కాదు, భర్తని గౌరవించాలి, అలాగే ఎంతో మర్యాద కూడా ఇవ్వాలి. అలాగా? ఇప్పుడు మీరు నా భర్తని మీకు ఎవరు చెప్పారు? నేను ఒప్పుకుంటాను, నేను నీ భర్తని కానని, కానీ నువ్వు నా కోసమే కదా ఫాస్ట్ చేస్తున్నావు. ఎవరు చెప్పారు ప్రవీణ్ ఈ ఫాస్టింగ్ నేను నీకోసం చేస్తున్నానని? అయితే మరి ఇంకెవరి కోసం ఫాస్ట్ చేస్తున్నావు నువ్వు? యాక్చువల్లీ ఏంటంటే, ఈ సుమంగళి వ్రతం నేను ఎవరి కోసం చేస్తున్నానంటే, ఎవరైతే నన్ను నా మనసుని బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళ కోసం. ఏదైతే ఏంటి అంతా ఒకటే అవుతుంది కదా. అంటే ఏం నీ ఉద్దేశం? అదేంటో నువ్వే తెలుసుకోవాలి. తను చాలా సరిగ్గా చెప్పింది. నీకేమీ అర్థం కావట్లేదు. ఇండైరెక్ట్ గా తనేం చెప్తుందంటే, నన్ను పెళ్లి చేసుకొని భర్త స్థానాన్ని సంపాదించుకో అని. ఏంటమ్మమ్మ, మీరెందుకు ఇంత త్వరగా చెప్పేశారు? నేను ఇంకాసేపు ఏడిపిద్దాం అనుకున్నాను. చూడు బుల్బుల్, నువ్వు తనని భర్తను చేసుకో, అంతేగాని ఎప్పుడు ఇలా ఏడిపిస్తూ ఉంటే అప్పుడు తను మొద్దులాగా తయారైపోతాడు. నానమ్మా, మీరు పర్మిషన్ ఇచ్చి చూడండి, నేను ఎప్పటికిప్పుడే తన్ని తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాను. అది నేను అంత త్వరగా ఎలా చెప్పగలను నీకు? హలో నానమ్మా, హలో నాని, ఏంటి విశేషాలు? ఆ? ఆగు బాబు, ఆడవాళ్ల వ్రతం పూర్తయిన తర్వాత. అయినా నాకు అంతగా ఆకలేం లేదు. వైశాలి, ఇక నువ్వు కూడా పెట్టేయ్. ఏంటి బావగారు, మీకు ఆకలిగా లేదా, లేకపోతే ఈ రోజు మీరు కూడా ఫాస్టింగ్ చేస్తున్నారనుకోవాలా? బుల్బుల్, నీకన్నా పిచ్చే కింద నేను ఫాస్ట్ చేయడమా? ఇన్ఫాక్ట్ నాకు ఎలా అనిపిస్తుందంటే, ఇప్పుడు నేను ఎవరన్నా నమిలి మింగాలనిపిస్తుంది. ఆ పని మాత్రం చేయకండి. యాక్చువల్లీ ఏంటంటే, మీరు ఆ పని చేశారనుకోండి, అప్పుడు మీ కడుపు పాడే అవకాశం ఉంది. ఏంటి సంగతి? జిలేబీలా? అసలు మీకెలా తెలిసింది ఈరోజు నాకు జిలేబీలు తినాలనుంది అని? రఘు, వీటిని నా గదిలో పెట్టించు. ఓకే మేడం. సైడ్ ఇవ్వు, సైడ్. పావని, నువ్వు పని చేయి, త్వరగా ఆ ప్లేట్ తీసుకెళ్లి ఆ సోఫా దగ్గర పెట్టేయి. దాన్ని ఎవరు ముట్టుకోకుండా చూసుకో, ఎందుకంటే మొత్తం ప్లేట్లో ఉన్న అన్ని జిలేబీలు నేనే తింటాను. ఓకే సార్. ఏ ఆగు, ఆర్డర్ ముందు నేను వేశాను. అయితే ఏమైంది? ప్లేట్ ముందు పావని తీసుకుంది. పావని, అరే ముందు నేను చూశాను కదా. లడ్డు లాంటి మొహం వేసుకుని జిలేబీలు తింటావు? ఆ? నువ్వు ఇంకా చూస్తున్నావేంటి? త్వరగా ప్లేట్ తీసుకో. రఘు, నీకు వినిపించలేదా? ఇలా చూడు, ప్లేట్ లాక్కున్నావంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు, అర్థమైందా? మీరు తనని బెదిరించగలరు, నన్ను కాదు. వాటిని నాకివ్వు. సార్ ఆవిడ తీసుకెళ్లారు. ఏయ్, మీరు అనవసరంగా నాతో పెట్టుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి అలవాటు నాకు. అలవాట్లు మార్చుకోండి, ఎందుకంటే ఈ జిలేబీల్ని నేనే తింటాను. కొంచెం నా సిగ్గుండాలి. అక్కడ అందరూ వ్రతం చేస్తూ ఆకలితో ఉంటే నువ్వు ఇక్కడ జిలేబీలు తింటూ కూర్చున్నావా? తప్పు ఎవరు చేస్తే వాళ్ళకే కదా శిక్ష పడుతుంది. తప్ప? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. రఘు, నేనేమి వాళ్ళకి చెప్పలేదు కదా ఈ రోజంతా మీరు ఆకలితో ఉండండి అని. అందరూ వాళ్ళ ఇష్ట ప్రకారం ఉన్నారు. అది ఎందుకు? భార్యలందరికీ వాళ్ళ భర్తల మీద ఎంతో ప్రేముందని చూపించుకోవాలని. కానీ దానికి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఒకవేళ మీరు నిజంగానే భర్త సంతోషంగా ఉండాలని కోరుకుంటే మీరు సంతోషంగా ఉండండి. నా ఉద్దేశం ఏమిటో తెలుసా? మీ మనసుకి నచ్చింది తినండి, ఎందుకంటే మీరు సంతోషంగా ఉండడం చాలా ముఖ్యం. ఇలా అనవసరంగా ఉపవాసం చేయడం, ఒక వ్రతం చేసి భర్త మీద నిజంగా ప్రేముందని చూపించుకుంటే సరిపోతుందా చెప్పండి? అలా చేస్తేనే ప్రేమున్నట్ట? ఇదంతా ఫేక్. మీరేమైనా తింటే మీ భర్తకి ఏమైనా జరుగుతుందా ఏంటి? ఇంకా ఎంత దిగజారుతావు? ఇంకా ఎంత దిగజారుతావే? నీకు తెలుసా ఇవాళ నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను?
ప్రతిసారి నీ ఇంటికి ఎందుకు వస్తున్నానో తెలుసా? ఎందుకంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎప్పటికైనా నా కూతురు నాకు తిరిగి దక్కుతుందేమో. కానీ లేదే, నేను ఇది మర్చిపోతున్నాను. నా కూతురు ఇప్పుడు తన కళ్ళకి డబ్బనే గంతలు కట్టుకుంది అని. నీకు తెలుసా, ఈ సుమంగళి వ్రతం అనేది ఒక సుమంగళికి ఎంత ముఖ్యమైన పండుగని? అరే, ఆడవాళ్ళు ఈ రోజంతా ఒక్క చుక్క మంచినీళ్లు తాగరు, అలాగే ఏమీ తినరు. ఎందుకంటే వాళ్ళు రోజంతా భగవంతుడిని తన భర్త దీర్ఘాయుష్యు కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎంతో ఆశగా చేస్తారు ఇది. అవునులే, నీకిది అర్థం కాదు. అయినా నేనెందుకు నీకు చెప్తున్నాను? పైగా నేను నిన్ను చెంపదెబ్బ ఎందుకు కొట్టాను? ఎందుకంటే అసలు నీకు నేను కొట్టిన చెంపదెబ్బ అసలు ప్రభావమే చూపించదు కదా. ఎందుకంటే నువ్వు నా ప్రజ్ఞవి కాదు. నన్ను నేనే చెంపదెబ్బ కొట్టుకుంటాను. నీకు తెలుసా, నువ్వు నీ కళ్ళకి డబ్బు అనే గంతల్ని కట్టుకున్నావో దాని కారణంగా ఇవాళ నీకు అసలు ఏమీ కనిపించడమే లేదు, అలాగే ఏమీ వినిపించడం లేదు కూడా. ఇక త్వరలోనే నువ్వు ఏమీ మాట్లాడలేని స్థితికి వస్తావు. ఎందుకంటే నీ చుట్టుపక్కల అసలు వినడానికి ఎవరూ ఉండరు. నువ్వెవరిని వదలలేదు కదా, నీకు తోడుగా ఎవరైనా ఉంటారనడానికి. నేనెందుకు మాటి మాటికి నీ గురించి ఆలోచిస్తున్నాను? నేను అర్థం చేసుకుని ఉండాల్సింది. ఇక నీకు నాకు మధ్య ఎలాంటి సంబంధం లేదని. ఎందుకు నాకు మాటి మాటికి ఇలా అనిపిస్తోంది? నేను ఇంటికి వస్తే నాకు నా కూతురు కనిపిస్తుంది, అలాగే బహుశా ఈరోజు మంగళి గెలుస్తుంది, అలాగే నువ్వు ఓడిపోతావని. నేను అర్థం చేసుకుని ఉండాల్సింది. ఎవరైతే 7 అడుగులు నడిచి ముడివేసుకున్న బంధాన్నే తెంచుకోగలిగిందో, జీవితాంతం తన భర్తతో కలిసి ఉంటానని ప్రమాణాలు చేసిందో, అవన్నీ మర్చిపోయిన తనకి ఇది ఎలా గుర్తుంటుంది? నా కడుపులో 9 నెలలు ఉంటే నాకు బిడ్డగా పుట్టావన్న సంగతి. నువ్వు ఇవన్నీ మర్చిపోయావు కదా. నేను నీకు అమ్మని, నువ్వు నాకు కూతురువి అని. ఏ కూతుర్ని చూసి నేను ఎంతో గర్వపడేదాన్నో, ఇప్పుడు నేను ఆ కూతురు చేసిన పనుల వల్లే ఈ ఇంట్లో ఎవరిని చూసినా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. నా అల్లుడి కళ్ళలోకి చూడలేకపోతున్నాను. ఇక నేను నీ గురించి అస్సలు ఆలోచించను, అలాగే నేను మర్చిపోతాను. నువ్వు నాకు కూతురువని, అలాగే నేను నీకు అమ్మనని. ఈ రోజు నుండి నువ్వు ఎవరూ లేని ఒక అనాథలా. నువ్వు ఒక అనాథవి. మీ అమ్మ ఈ రోజుతో చచ్చిపోయింది. నువ్వు ఒక అనాథవి. నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అల్లుడు గారు. దయచేసి మీరు నన్ను క్షమించాలి అల్లుడు గారు. నేను ఎప్పుడైతే నా ప్రజ్ఞ చేతిని మీ చేతిలో పెట్టానో అప్పుడు నేను మిమ్మల్ని ఒకటే వేడుకున్నాను, నా కూతుర్ని మీరు ఎప్పుడు సంతోషంగా చూసుకోండి అని. కానీ నాకు అస్సలు తెలీదు, ఏదో ఒక రోజు తనే మీ బాధలకి కష్టాలకి కారణంగా మారుతుందని. తను ఈ రోజు చేసిన దానికి తనని ఆ భగవంతుడు కూడా క్షమించడేమో, కానీ మీకు వీలైతే క్షమించండి. తనకి బదులుగా నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను బాబు. ఆంటీ గారు ప్లీజ్, మీరెందుకు క్షమాపణ అడుగుతున్నారు? మీరు సరిగానే చెప్పారు ఆంటీ గారు, తనకి క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు. నేను తనని ఎన్నటికీ క్షమించలేను, ఎందుకంటే నేను తనని ద్వేషిస్తున్నాను. మీరు మీ అమ్మాయితో బంధాన్ని తెంచుకున్నారు, కానీ మీకు నాతో ఆ బంధం అలాగే ఉంది కదా. అందుకని మీకు ఎప్పుడు అనిపించినా సరే మీరు మీ కొడుకుని కలవడానికి ఇక్కడికి రావచ్చు. అందుకని మీరు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు బాగా తెలుసు అల్లుడు గారు,
మీరింతవరకు నన్ను ఎప్పుడు మీ అమ్మలానే అనుకున్నారు, నేను కూడా మిమ్మల్ని నా కొడుకులాగానే అనుకున్నాను బాబు. నేను ఎప్పుడైనా మిమ్మల్ని కలవడానికి మీ ఇంటికి వచ్చి వెళుతుంటాను, కానీ ఇవాళ మాత్రం ఇక్కడ ఉండలేను. మీరు నన్ను ఉండవని చెప్పకండి, దయచేసి వెళ్ళనివ్వండి. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది బుల్బుల్? నేను ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎలా మారిపోయాను? నా జీవితం ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అయిపోయిందో చూడు. నేను నా భర్త కోసం ఏమీ చేయలేకపోతున్నాను, ఒక సుమంగళి వ్రతం కూడా చేయలేకపోతున్నాను. ఆయన కోసం వ్రతం చేసినా కూడా ఆయనకి దీని గురించి చెప్పలేను, ఎందుకంటే ఆయనకి నా మీద నమ్మకం లేదు. ఈ రోజు అమ్మ నాతో మొత్తం అన్ని బంధాలు తెంచుకుంది. అయినా బుల్బుల్, ఆ అమ్మ చెప్పింది కూడా నిజమే కదా. నా జీవితంలో ఎలాంటి సంతోషాలు లేవు, ఎలాంటి ఎమోషన్స్ లేవు. ఏవైతే ఉన్నాయో అన్ని నకిలీయే కదా బుల్బుల్. చివరికి నా మనసులో మాటని నేను స్వయంగా నా భర్తకు కూడా చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది. ఆయన పేరుతో కుంకుమ పెట్టుకోలేకపోతున్నాను, ఆయన కట్టిన మంగళసూత్రాన్ని వేసుకోలేకపోతున్నాను. ఇలాంటి జీవితాన్ని నేను అసలు ఎందుకు బతకాలి? నాకు నిజంగానే చచ్చిపోవాలనుంది, నాకు చచ్చిపోవాలనుంది.